ఏపీకి సంబంధించిన పేపర్లను కూడా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ఏపీ ఎడిషన్స్లో ఉన్న వార్తల్ని ఏపీలో ఆంధ్రజ్యోతి పేపర్ చూద్దాం. ఏపీ ఎడిషన్ ఆంధ్రజ్యోతిలో హెడ్డింగ్ ఐటమ్గా మాటలు చెప్పండి, మాయలు చేయండి, 5 ఏళ్లలో ఏం చేశారో అడగొద్దు, మళ్ళీ వస్తే అద్భుతాలే, రేవులు పరిశ్రమలతో రాష్ట్ర ఆదాయం పెంచేస్తారట, ఇంటింటికి వెళ్ళి చెప్పాలని వాలంటీర్లకు స్పెషల్ క్లాసులు, రంగంలోకి దిగిన FOAలు, ఎక్కడికక్కడ మీటింగులు. ఇక పూర్తి స్థాయి వైసీపీ కార్యకర్తలుగా వాలంటీర్లు జగన్ మిమ్మల్ని నమ్ముకున్నారని వేడుకోలు. ఈ 2 నెలల్లో యాక్టివ్గా ఉండాలని ఆదేశం, లేదంటే తొలగింపు తప్పదని హెచ్చరికలు, వేతనం పారితోషికం పేరుతో వాలంటీర్లపై వలా అన్నట్లు ఆంధ్రజ్యోతి ఏపీలో ఉన్న వాలంటరీ వ్యవస్థ పైన విషం కక్కుతుంది. మొదటి నుంచి విషం కక్కుతుంది. వాళ్ళు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని, వాళ్ళు అనేక రకాల ఆగడాలు చేస్తున్నారని. వాస్తవంగా ఏపీలో ఉన్న గ్రామ సచివాలయ వాలంటరీ వ్యవస్థ అనేది దేశంలోనే అద్భుతంగా పనిచేస్తుంది. అంటే ప్రజలు గుమ్మం దగ్గరకే సేవ వెళ్ళి, ప్రభుత్వానికి సంబంధించిన సేవలు గుమ్మం దగ్గరకే వెళ్ళి, ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తి వాలంటరీ, వాళ్ళకి కావాల్సిన సమస్యలు ఏమున్నాయి, వాళ్ళకి కావాల్సిన సేవలు ఏం కావాలి, వాళ్ళకున్న సమస్యలు ఏంది, ఇని ఆ సమస్యలను అక్కడికక్కడికే పరిష్కరించే వ్యవస్థ. గ్రామంలోని రిజిస్ట్రేషన్ వ్యవస్థ, గ్రామంలోని సర్వే వ్యవస్థ, గ్రామంలోని రెవెన్యూ వ్యవస్థ, అన్ని వ్యవస్థలు గ్రామంలో వాళ్ళకి అందుబాటులో ఉన్నాయి. కోతవేటు దూరంలో కాలినడకన వెళ్ళి చూసుకునే అవకాశం ఉంది. వాళ్ళు దట్టు పెన్షన్ కానీ, ఇన్కమ్, క్యాష్ సర్టిఫికేట్లు కానీ, వాళ్ళకి కావాల్సిన మిగతా ధృవీకరణ పత్రాలు ఏదన్నా వాళ్ళు ఇంటి దగ్గర తెచ్చి ఇచ్చే పరిస్థితుంది. ఈ వ్యవస్థ ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీకి కానీ తెలుగుదేశం మీడియాకి నచ్చట్లేదు. మరి ఎట్లాంటి వ్యవస్థ? మీరు రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీని స్పష్టంగా సపోర్ట్ చేస్తారో దాంట్లో డౌట్ లేదు. తెలుగుదేశం పార్టీ పత్రికగానే ఆంధ్రజ్యోతి, ఈనాడు ముద్రపడ్డాయి, కొన్ని ఛానల్స్ కూడా. మీరు ఏం సలహా ఇస్తారు? ఈ వ్యవస్థ వద్దు, ఏం వ్యవస్థను తీసుకొస్తారు అంటే ప్రజలు మళ్ళీ జిల్లా హెడ్ క్వార్టర్లకి, మండల హెడ్ క్వార్టర్లకి వెళ్ళి ఆఫీసుల చుట్టూ తిరిగి లంచాలు ఇచ్చి పనులు చేయించుకునే వ్యవస్థ కావాలన్నా? పాత పత్రాలు ఎనికి పోవాలన్నా? వాలంటీర్ వ్యవస్థ మంచిగా లేదని మీరు అంటున్నారు. ప్రజలు స్పష్టంగా వాడుకుంటున్నారు, దాన్ని సంతోషంగా తృప్తిగా ఉన్నారు. అది మీరు తీసేస్తారా? స్పష్టంగా చెప్పలేరు. మళ్ళీ అది చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ స్పష్టంగా మేము వస్తే వాలంటీర్ వ్యవస్థను తీసేస్తాం, ఈ వ్యవస్థ వద్దు, మధ్య దళారులు ఉండాలి, మండల హెడ్ క్వార్టర్లకు పోవాలి, జిల్లా హెడ్ క్వార్టర్లకు పోవాలి, ప్రజలు తిరగాలి ఆఫీస్ చుట్టూ, అది చెప్తారా? చెప్పరు. దీనిపైన ఒక వార్తని హెడ్డింగ్, మాటలు చెప్పండి, మాయలు చేయండి. మాయలు చేస్తే మాయలో చిక్కుకోవడానికి ప్రజలను పిచ్చివాళ్ళని చేస్తారు మీరు. మాయలు చేస్తే మాయలో పడరు ప్రజలు, పనులు చేస్తే అభిమానంలో పడతారు. ఏ పార్టీ అయితే ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తుందో వాళ్ళ అభిమానాన్ని చురగొంటారు తప్ప ప్రజలు ఇట్లా పత్రికల్లో వార్తలు రాసి మాయలు చేస్తేనే, అంటే చాలా మాయలు చేయొచ్చు, కానీ మాయల్ని కూడా గుర్తించలేనంత అమాయకులు ప్రజలు గారు. మీరు ప్రజల్ని అంత అమాయకంగా, అంత తక్కువగా అంచనా వేయటం పద్ధతి కాదు. ఈ ఎన్నికల వాలంటీర్లకు చావు బతుకుల సమస్య లాంటివి. జగన్ మిమ్మల్ని నమ్ముకున్నారు, మిమ్మల్ని నమ్ముకునే ఎమ్మెల్యేలను, మంత్రులను, నియోజకవర్గాలకు కూడా మార్చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగుల కంటే వాలంటీర్లే కీలకమవుతారు. అదే జగనన్న ప్రభుత్వ ప్రత్యేకత అని ఒక ప్రతినిధి చెప్పినట్టు ఈ 2 నెలల సమయం చాలా విలువైనది. ప్రతి వాలంటీర్ ప్రభుత్వానికి సేవలు అందించే సమయం వచ్చింది కనుక వాలంటీర్లు అందరూ యాక్టివ్గా ఉండాలని ఆదేశిస్తున్నాం అని వాలంటీర్లకు MLOలు పంపుతున్న సందేశం అట. ఇదంతా అంటే వాలంటీర్ల వ్యవస్థ వల్లనే రేపు జగన్మోహన్ రెడ్డి గెలవబోతుండ అన్నట్టు, వాలంటీర్లు కష్టపడి జగన్మోహన్ రెడ్డి గెలిపిస్తారన్నట్టు ముందే ఆంధ్రజ్యోతి చెప్తుంది. అంటే వాలంటీర్లు చెప్తేనే ఓట్లు వేస్తారని, వాలంటీర్ల వలన గెలవబోతున్నట్టు. అంటే ఇన్ కేసు ఒకవేళ చంద్రబాబు నాయుడు గెలుస్తాడని అనుకుంటున్నారు, ఒకవేళ ఓడిపోయే పరిస్థితి ఉంటే మళ్ళీ వాళ్ళ మీద దోషేయచ్చు. వాలంటీర్ల వ్యవస్థ ఉంది కాబట్టి ఓడిపోయినని. ఎవరికి ఏ సీటు? బాబు పవన్ విస్తృత మంత్రాలు, 32 సీట్లు కోరిన జనసేనని 20 చోట్ల ఏకాభిప్రాయం, మరో 5 ఇచ్చే ఛాన్స్, 27 అడుగుతున్న పవన్. మధ్యాహ్నము రాత్రి 2 దఫలుగా చర్చ, జనసేన సీట్లపై వస్తున్న స్పష్టత. రాజానగరం, రాజోలు, కాకినాడ రూరల్, యలమంచిలి, భీమవరం, నరసాపురం జనసేనకే, పోలవరం, బెజవాడ వెస్ట్, తెనాలి, దర్శి కూడా. విజయావకాశాల ప్రతిపాదికగా సీట్లపై కీలక నిర్ణయాలు. గోదావరి, విశాఖ జిల్లాలో ఎక్కువ సీట్లు కోరుతున్న సేన. 8న మళ్లీ భేటీ, 14న పాలకొల్లో ఉమ్మడి సభ, మేనిఫెస్టో ప్రకటన, కుదిరితే అభ్యర్థుల వెల్లడి కూడా. ఇద్దరూ కలిసి ఒకరోజు పాదయాత్ర. ఇది చంద్రబాబు నాయుడు గారు, ఇట్లా పవన్ కళ్యాణ్ గారు నిన్న 2 దఫలుగా చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో సమావేశమైనట్లు, సుదీర్ఘంగా చర్చించినట్లు, వాళ్ళ పొత్తులకు సంబంధించి, సీట్లు పంపిణీకి సంబంధించి, ఎంపీ ఎమ్మెల్యే సీట్లు ఎక్కడెక్కడ ఎవరు నిలబడాలి, ఏ క్యాండిడేట్స్ అయితే బాగుంటుంది, ఎట్లా ఉమ్మడి మేనిఫెస్టోని
తయారు చేయాలి, ఎక్కడెక్కడ ఉమ్మడి సభలు పెట్టాలనే విషయాన్ని చర్చించినట్లు ఆంధ్రజ్యోతి ఒక వార్తను రాసింది. ఇక్కడ ఎక్కడ కూడా డిస్ప్యూట్ లేనట్టు గ్యారంటీగా ఒక 2 పార్టీలు పొత్తులో పోతున్నాయంటే కొన్నిసార్లు సీట్లు త్యాగం చేయాల్సి వస్తే ఒక పార్టీ, ఇంకో పార్టీ త్యాగం చేయాల్సి వస్తే అక్కడ ఉన్న నాయకులు అసంతృప్తి ఉంటుంది. అదేది కూడా ఆంధ్రజ్యోతి రాయదు, ఎక్కడ అసంతృప్తి లేదు, చాలా సాఫీగా. అసలు ఇలా పొత్తు దేనికోసం అనేది ఇంతవరకు స్పష్టంగా లేదు. ఇలా పొత్తు ఏ ప్రజల కోసం, ఏపీకి సంబంధించిన 5 కోట్ల మంది ప్రజలకి ఏం చెప్తారు, ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారు? 2014లో పొత్తు పెట్టుకున్నారు, 19 వరకు టీడీపీ ప్రభుత్వం ఉంది, టీడీపీ ప్రభుత్వం పైన అనేక విమర్శలు పవన్ కళ్యాణ్ చేశారు, మళ్ళీ 19లో ఇండివిజువల్గా పోటీ చేశారు, మళ్ళీ ఇప్పుడు పొత్తు. అంటే మీకు అధికారం కోసమే పొత్తు తప్ప ప్రజల కోసం పొత్తు కాదు అనేది క్షేత్రస్థాయిలో ప్రజలు చర్చించుకుంటున్నారు. దేనికోసం పొత్తు? మీ ఎజెండా ఏంది? ప్రజల కోణంలో ఓన్లీ జగన్మోహన్ రెడ్డిని దింపాలి, చంద్రబాబు నాయుడు గారిని సీట్లో కూర్చోబెట్టాలి, అదే కదా. ప్రజలకి ఏం జరుగుతుంది? ప్రజలకి మీరు ఏం చేయబోతున్నారు? ప్రజలకు ఇప్పుడు జరుగుతున్న నష్టమైంది, మీ కూటమి వల్ల ఏం లాభం జరిగింది, మీ కూటమి ప్రజలకు ఏం చేయాలనో ఏం చెప్తుంది ఉమ్మడిగా? అంటే ఇక్కడ జరగంది ఏం జరుగుతుంది, ఇప్పుడు జరగంది ఏం జరగబోతుంది? 2014కి 19 మధ్యలో మీరు అనేక విమర్శలు చేశారు, పవన్ కళ్యాణ్ గారు కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పైన. ఇప్పటికీ తెలుగుదేశంలో వచ్చిన మార్పు ఏంది? మరి ఇప్పుడు మళ్ళీ దేన్ని గుర్తించి మీరు తెలుగుదేశంతో ఒప్పందం పెట్టుకోవడానికి రాజకీయంగా ముందుకు పోతున్నారు అనేది ప్రజలకి అర్థం కాని పరిస్థితి. ప్రజలు అనుకునేది దేనికోసం అసలు వీళ్ళు పొత్తు పెట్టుకుంటున్నారు, ప్రజలకి ఏం మేలు చేయడానికి పొత్తు పెట్టుకుంటున్నారు అనే విషయాన్ని కనీసం చెప్పే ధైర్యం కానీ చెప్పే స్పష్టత కానీ లేదు. ఓన్లీ సీట్లు, ఓట్లు, పంపకాలు, పరిపాలన, పదవులు, వీటికి తప్ప మీ సీట్ల కోసం, మీ పదవుల కోసమే పొత్తు పెట్టుకుంటున్నారు కానీ ప్రజల కోసం, ప్రజల యాంగిల్లో ఎక్కడ ఈ పొత్తు లేదనేది ప్రజల్లో స్పష్టంగా అర్థమవుతుంది, చర్చ జరుగుతుంది. ఇది ఆంధ్రజ్యోతి సంబంధించి. నెక్స్ట్ సాక్షి పేపర్ చూద్దాం. ఏపీకి సంబంధించి సాక్షి పేపర్లో వైద్య విద్యలో నవశకం, ప్రభుత్వ వైద్య విధాన రంగంలో సీఎం జగన్ సంచలన నిర్ణయాలు. 8,480 కోట్లతో రాష్ట్రంలో 17 కొత్త వైద్య కళాశాలలు, ఇప్పటికే 5 కళాశాలలో తరగతులు ప్రారంభం. వచ్చే విద్యా సంవత్సరంలో మరో 5 మొదలు. 2025-26లో మిగిలిన 7 కాలేజీలు అందుబాటులోకి. ఆధునిక వసతులతో నూతన మెడికల్ కళాశాలలో కొత్తగా 2,550 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి. మన విద్యార్థులకు వైద్య విద్య అవకాశాలు మెరుగు, ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు చేరువ. 17 వైద్య కళాశాలలో 8,480 కోట్లతో ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిందట. అందులో 5 మెడికల్ కాలేజీలు ఈ సంవత్సరం ఓపెన్ అయితే, నెక్స్ట్ ఇయర్ ఇంకొక 5, ఆ నెక్స్ట్ ఇయర్ 7 కళాశాలలు ఓపెన్ అయితే అని, 17 కళాశాలలు ఓపెన్ అయితే అని. ఎంబీబీఎస్ విద్య అంటే సీట్ల సంఖ్య కూడా 25,550కి పెరిగిద్దట. వీటి వల్ల ఎంబీబీఎస్ విద్య అనేది రాష్ట్రంలో చదువుకునే వాళ్ళకి ఆ రాష్ట్రంలో అందుబాటులోకి వస్తుంది. మల్టీ స్పెషాలిటీ వైద్యం కూడా ప్రజలకు అందుబాటులోకి వస్తుంది అన్నట్టు నవశకం అన్నట్లు, వైద్య విద్యలో నవశకం అన్నట్టు ఒక వార్తని ప్రధానంగా సాక్షి పేపర్ ఇచ్చింది. అదేవిధంగా నేటి నుంచి అసెంబ్లీ మండలి కూడా ఉదయం 10 గంటలకు గవర్నర్ ప్రసంగం, అనంతరం బీఎస్సీ సమావేశం, 7న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలు సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ప్రసంగంతో ఈ సమావేశాలు ప్రారంభమవుతాయి. అనంతరం శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ బీఎస్సీ సమావేశమై ఈ సమావేశాలు ఎప్పటి వరకు నిర్వహించాలనేది నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ నెల 7వ తేదీన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెడతారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ ఆర్థిక సంవత్సరం తొలి 3 నెలలకు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కు అసెంబ్లీ ఆమోదం పొందనున్నారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ద్వారా ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఉద్యోగుల జీతభత్యాలు, సామాజిక పెన్షన్లు, కొనసాగుతున్న వివిధ పథకాలు, కార్యక్రమాలకు అవసరమైన నిధులను వ్యయానికి అసెంబ్లీ ఆమోదం తీసుకున్నారు. అంతకుముందు ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ఆమోదించడానికి 7వ తేదీన ఉదయం 8 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం ఉంటుంది. ఇది ఈ రోజు నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేట ఉదయం 11 గంటల గవర్నర్ ప్రసంగం ఉంటుంది. అనంతరం బీఎస్సీ సమావేశం ఉంటుంది. 7వ తారీఖు రోజు ఈ నెల 7న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఉంటుందట. ఆ బడ్జెట్ పైన చర్చ ఉంటుంది. జూన్ వరకు, ఇప్పటి నుంచి ఏప్రిల్ నుంచి జూన్ వరకు మధ్యంతర బడ్జెట్ అంటారు ఓట్ ఆన్ అకౌంట్. ఎందుకంటే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి ఒక వార్తని ఇచ్చింది సాక్షి పేపరు.
ఇంకోటి సిబిఐ విచారణలో కాకాణికి క్లీన్ చిట్ అట. నెల్లూరు న్యాయస్థానంలో చోరీతో ఆయనకు సంబంధం లేదని చెప్పినట్టు. గతంలో పోలీసులు అరెస్ట్ చేసిన ఆ ఇద్దరి నిందితులు ఏపీ పోలీసుల విచారణ సక్రమంగానే సాగింది. టీడీపీ నేత సోమిరెడ్డి ఆరోపణలన్నీ అవాస్తవం. న్యాయస్థానంలో ఛార్జ్షీట్ దాఖలు చేసిన సిబిఐ. నెల్లూరు న్యాయస్థానంలో ఫైళ్లు గల్లంతైన కేసులో వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చింది. ఫైళ్ల గల్లంతు వ్యవహారంలో కాకాణికి ఏమాత్రం సంబంధం లేదని, ఈ కేసులో ఏపీ పోలీసులు సక్రమంగానే దర్యాప్తు చేశారని తేల్చెప్పింది. రాష్ట్ర పోలీసులు దర్యాప్తు జరిపి నిందితులుగా పేర్కొన్న సయ్యద్ హయత్, షేక్ ఖాజా అనే ఇద్దరు వ్యక్తులే నెల్లూరు న్యాయస్థానంలో ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలతో పాటు ఫైళ్లను కూడా అపహరించినట్లు నిర్ధారించింది. ఇది ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సంబంధించి నెల్లూరు న్యాయస్థానంలో అప్పట్లో రికార్డులు మాయమైనాయని, ఆ రికార్డులు మాయం చేసింది కాకాణి గోవర్ధన్ రెడ్డి అని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కంప్లైంట్ చేశారు, అభియోగం చేశారు, వారిపైన ఆరోపణలు చేశారు. దానిపైన ఏపీకి సంబంధించిన పోలీసులు సరైన విచారణ చేయట్లేదని సిబిఐ చేత విచారణ చేయించాలంటే సిబిఐ కూడా విచారణ చేసింది. సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చింది. ఆ ఫైళ్లు మాయానికి ఆయనకి సంబంధం లేదు, ఏపీ పోలీసులు అరెస్ట్ చేసిన ఇద్దరు వ్యక్తులు ఆ ఫైళ్లు మాయం చేశారు అని చెప్పి సిబిఐ క్లీన్ చిట్ ఇస్తూ ఏపీ పోలీసుల విచారణ కూడా సక్రమంగానే ఉంది, ఎట్లాంటి అవకతవకలు లేదని ఇచ్చినట్టు. దానిపైన కాకాణి గోవర్ధన్ కూడా నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. సిబిఐ విచారణకు చంద్రబాబు సిద్ధమా? మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. అంటే చంద్రబాబు పైన వచ్చిన అభియోగాలు, ఆరోపణలపైన, ఆయన పైన వచ్చిన అవినీతి ఆరోపణలపైన సిబిఐ విచారణకు మీరు సిద్ధమా? నేను సిబిఐ విచారణ చేయించుకున్న క్లీన్ చిట్ వచ్చింది నాకు, నువ్వు సిద్ధమా అని చంద్రబాబు నాయుడిని సవాల్ చేసిన ఒక ప్రకటన కూడా సాక్షి పేపర్ ఇచ్చింది. ఇంకోటి ఈనాడు పేపర్ చూద్దాం. ఈనాడులో ఏపీ ఎడిషన్లో ఈనాడులో వచ్చింది. మృత్యుగుంత, ప్రాణాలను తోడేస్తున్న గోతులు, ప్రమాదం మరణాలు కావివి. జగన్ ప్రభుత్వం చేసిన హత్యలు, రహదారులకు కరువైన కనీస మరమ్మతులు, వైకాపా సర్కార్ నిర్లక్ష్యంతో కుటుంబాలు కాకావికలమాట. రోడ్లు వేస్తే ప్రజల జీవన ప్రమాణం పెరుగుతాయా? రోడ్లు బాగా లేవని వైకాపాను వద్దనుకోవద్దు అని మంత్రి ధర్మాన ప్రసాద్ అన్నట్టు ఇంకొక మాజీ మంత్రి కొడాల నాని అన్నది కూడా చెప్పారు. ఇక్కడ ప్రభుత్వం అమలు చేస్తున్న ఏ ఒక్క పథకాన్ని నిలిపివేసినా రాష్ట్రంలో రహదారులు వేయడం పెద్ద కష్టమేమి కాదు. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు వేయాలంటే 5 నుంచి 6 వేల కోట్లు సరిపోతాయి. ఆ డబ్బు కోసం డ్వాక్రా మహిళలకు ఇచ్చే ఒక్క విడత లబ్ధిని ఆపితే చాలు అన్నట్లు కొడాల నాని అన్నాడు. ఒక నెల సామాజిక పెన్షన్లు ఇవ్వకపోతే వృద్ధులు ఒప్పుకుంటారా? ప్రతి నెల 1న 15 కోట్ల పెన్షన్ల సొమ్ము వస్తుంది, వాటిని ఆపి రహదారులకు వెచ్చిస్తే రోడ్లను అద్దాలు చేయొచ్చు, అద్దాల తయారు చేస్తాను ఎమ్మెల్యే సిద్ధారెడ్డి కదిరి ఎమ్మెల్యే అన్నట్టు. ఇది వైసీపీ ప్రభుత్వం రోడ్లను సరిగా మరమ్మతులు చేయట్లేదు, గుంటల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి, చాలామంది ప్రాణాలు పోతున్నాయి అన్నట్లు ఒక వార్తను ఈనాడు పేపర్ వేసింది. దానికి సంబంధించి ఇవి రాష్ట్రంలోని రహదారుల గురించి ఘనత వహించిన జగన్ ఏలుబడిలో అధికారం వెలగబెడుతున్న ప్రజాప్రతినిధుల వ్యాఖ్యలు. జనాలను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటూ వారి ప్రాణాలకు భద్రత, భరోసా కల్పించాల్సిన నేతలు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు. అభాగ్యులు ప్రాణాలను బలిపీఠం ఎక్కిస్తున్నారు. రహదారులు గుంతలమయమై వాటిలో పడి ప్రాణాలు కోల్పోతున్నా వారి అసలు జీవితాలే కాదు అన్నట్లు నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తుంది వైకాపా సర్కార్. పైగా మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరితే మోకాలికి బోడిగుండుకు లంకె పెడుతుంది. కొన్ని పథకాలకు డబ్బులు ఆపితే రహదారులు అద్దాల్లో మెరిపించవచ్చు అంటూ చులకన చేసి మాట్లాడుతున్నారు. ఇది అంటే యాక్సిడెంట్లు జరుగుతున్నాయట, రోడ్లపైన గుంటలు ఉండటం వల్ల. దానికి సంబంధించి ఒక వార్త బ్యానర్ ఐటమ్గా వైకాపా ప్రభుత్వాన్ని విమర్శనాత్మకంగా ఈనాడు పేపర్ ఇచ్చింది. ఇంకోటి కింద జగన్ను దించేందుకు సిద్ధం, సిపిఎస్ రద్దు పేరిట వెన్నుపోటు, ఓపీఎస్ సాధనకు ఓటే ఆయుధం, సాగర్ సంగ్రామం దీక్షలో ఉద్యోగుల ధ్వజం. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వారంలో పాత పెన్షన్ విధానం పునరుద్ధరిస్తామని ఇడుపులపై నుంచి ఇచ్చాపురం 118 సభల్లో ఇదే విషయాన్ని ప్రస్తావించారు. దీంతో అధికారంలోకి రాగానే దేశంలో మొట్టమొదట సిపిఎస్ రద్దు చేసి అందరికీ ఆదర్శంగా ఉంటారు అనుకున్నాం. కానీ రాష్ట్రంలో 4 లక్షల ఉద్యోగుల సంబంధించి సమస్య. ఓపీఎస్ సిపిఎస్కి సంబంధించి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ని రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని నేను అధికారంలోకి వస్తే ఇస్తా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి వాస్తవంగా గత ఎన్నికల సందర్భంలో 2019కి ముందు అనేక సభల్లో చెప్పారు. వీళ్ళు కూడా నమ్మారు, ఓట్లు వేశారు. కానీ దాని గురించి మాట్లాడలేదు, దాన్ని అమలు చేయలేదు. ఇదే చంద్రబాబు నాయుడు కూడా దానిపైన ఓపీఎస్కి మద్దతు ఇవ్వలేదు, ఓపీఎస్ స్కీమ్ని తీసుకురావడానికి మద్దతు ఇవ్వనందుకే జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేశారు. మళ్ళీ ఇప్పుడు ఈనాడులో బ్యానర్ ఐటంగా ఇచ్చారు, ఓపీఎస్ ఇవ్వలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి దింపుతో అని. దింపి ఎవరు నెక్కిస్తారు?
దింపి ఎక్కించాల్సిన మళ్ళీ చంద్రబాబు నాయుడే కదా. మీకు ఓపీఎస్ అయితే రాదు కదా. చంద్రబాబు నాయుడు 14 నుంచి 19 మధ్యలో ఉన్నది ఆయన ముఖ్యమంత్రి. ఆయన ఒప్పుకోనందుకే జగన్మోహన్ రెడ్డిని కలిశారు. జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఒప్పుకోలేదు. అంటే ఇద్దరు ఒప్పుకోలేదు అన్నట్టు దీని అర్థం. ఆ ఓపీఎస్ బదులు కనీసం జగన్మోహన్ రెడ్డి ఇంకో కొత్త స్కీమ్ ఏదో తీసుకొచ్చారు. దానివల్ల కొంత లాభం ఉంటుందని ఉద్యోగులు కూడా తృప్తి చెందారు, సంతృప్తి చెందారు. దానిపైన ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బ్యాక్గ్రౌండ్తో కొంత ఉద్యమం చేయాలి, రెచ్చగొట్టాలనే పద్ధతిలో నడుస్తుంది. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి ఓపీఎస్ ప్లేస్లోనే ఇంకో కొత్తగా స్కీమ్ తెచ్చారు. అది కూడా దాదాపు ఓపీఎస్ పద్ధతిలోనే ఉందని అక్కడ ఉన్న ఉద్యోగులు చర్చించుకుంటుంది. అంటే ఓపీఎస్ స్థాయిలోనే సంతృప్తి చెందారని. కానీ ఇప్పుడు ఎలక్షన్ టైంలో మళ్ళీ ఆ సిపిఎస్ ఓపీఎస్ అనే వివాదాన్ని తెచ్చి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కూటమి లబ్ధి పొందాలనే ఒక ప్రయత్నానికి ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రిక మద్దతు తెలుపుతున్నట్టు దీన్ని బట్టి తెలుస్తుంది. ఎందుకంటే జగన్ను దించేందుకు సిద్ధం. దించి ఎవరిని ఎక్కించాలి మరి? దాన్ని బట్టి అర్థం ఏం చేసుకోవాలి? జగన్ను దించడానికి ఓకే సిద్ధం. జగన్ను దించి ఎవరిని ఎక్కించాలి? ఓపీఎస్ గతంలో అమలు చేయని చంద్రబాబు నాయుడునే కదా మళ్ళీ ఎక్కించాల్సింది. మీకేం లాభం దీనివల్ల? ఇది ఆ ఉద్యమాన్ని కొంచెం కొంచెం లేపాలి, ఎలక్షన్ టైంలో లబ్ధి పొందాలనే ఒక ఉద్దేశాన్ని టీడీపీ పార్టీ ఆలోచిస్తుంది. కానీ టీడీపీ పార్టీ ఎక్కడ ఓపీఎస్కి మద్దతు ఇవ్వలేదు. కనీసం జగన్మోహన్ రెడ్డి అని ఓపీఎస్ ప్లేస్లో ఇంకో కొత్త ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయ స్కీమ్ని తీసుకొచ్చారు. అది చాలా మంచిగా ఉందనేది ఉద్యోగుల్లో చర్చ నడుస్తుంది. దీన్ని తప్పుదావ పట్టించేదానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి, తెలుగుదేశం పార్టీ చాలా విశ్వప్రయత్నం చేస్తున్నాయి ఉద్యోగుల యొక్క ఓట్లు వేయించుకోవడానికి. దాంట్లోనే ఇది ఒకటి రెచ్చగొట్టే ప్రసంగాలు, రెచ్చగొట్టే వార్తలను రాస్తున్నారు. ఎందుకంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు ఓపీఎస్కి మద్దతు ఇవ్వలేదని జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేశారు. ఓట్లు వేసినందుకు ఓపీఎస్కి ఆల్టర్నేట్గా ఇప్పుడు కొత్తది తీసుకొచ్చారు. ఇంకోటి, సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు పవన్ చర్చలు ఒకే రోజు 2 దఫలుగా అగ్రనేతలు భేటీ. ఈ నెల 8న మరోసారి సమావేశం. సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు పవన్ చర్చలట ఒకే రోజు 2 దఫలు అగ్రనేతలు భేటీ. ఈ నెల 8న మరోసారి సమావేశం. చంద్రబాబు నాయుడు గారు ఒక విధంగా చాలా తహతహలాడుతుండు, తపన పడుతుండు అధికారం కుర్చీ కోసం. దాంట్లో జగన్మోహన్ రెడ్డి మన పవన్ కళ్యాణ్ దగ్గరికి, బీజేపీ దగ్గరికి రాయబారం త్రూ పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి 2014 లెక్క పొత్తు పెట్టుకుని ఏదో ఒక రకంగా సీట్ ఎక్కాలా. దానికి ఎట్లాంటి ఎజెండా లేదు. ఒకసారి బీజేపీతో పొత్తు పెట్టుకుంటారు, వదిలేస్తారు. పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకుంటారు, వదిలేస్తారు. మళ్ళా అదే బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వలేదని యూటర్న్ తీసుకొని కేంద్ర ప్రభుత్వంలో మంత్రి పదవులు రిజైన్ చేస్తారు. సుజనా చౌదరి, అశోక్ గజపతిరాజుతో బయటకు వచ్చి పెద్ద పెద్ద ప్రసంగాలు ఇచ్చారు. మేము బయటకు వచ్చినాం హోదా కోసం, ఏపీకి అన్యాయం చేసింది బీజేపీ, మోడీ, కాబట్టి మేము బయటకు వచ్చినాం, ప్రజలారా నాకు ఓటేయండి అన్నాను. ప్రజలు అర్థం చేసుకున్నారు, ఓటేయలేదు. ఎందుకంటే ఈ కపట నీతి. ఎందుకంటే 5 ఏళ్ల దాకా ఉండి చివరిలో బయటకు వచ్చి యూటర్న్ తీసుకొని 4.5 సంవత్సరాలు దాటిన తర్వాత మీరు వచ్చిందే ప్రజలు నమ్మాలి. మళ్ళీ ఇప్పుడు అదే బీజేపీతోనే, మళ్ళీ అదే పవన్ కళ్యాణ్తో అంటగాగటానికి, పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నం. ఎక్కడ మోదీ, అమిత్ షా ఒప్పుకున్నారు? హోదా వచ్చిందా? మీరు అన్న హోదా కోసమే బయటకు వచ్చారు. మళ్ళీ హోదా రాలేదు. హోదా రాకుండా మళ్ళీ బీజేపీ పవన్ కళ్యాణ్తో ఏ ప్రాతిపదికన, ఎక్కడ ఏ ప్రజలకు లాభం కలిగే విధంగా ఉంది అని మళ్ళీ పొత్తు పెట్టుకోవడానికి ముందుకు పోతాను. ఎట్లాంటి ఎజెండా లేదు. మీకు సీటే ఎజెండా, ముఖ్యమంత్రి పదవే ఎజెండా అనే విధంగా ప్రజలు క్షేత్రస్థాయిలో ఏపీలో నవ్వుకునే పరిస్థితి, చర్చించుకునే పరిస్థితి. ఎందుకంటే ఒక్కొక్క ఎన్నికల్లో ఒక్కొక్క రకమైన పొత్తు. గతంలో మోడీని తీవ్రంగా విమర్శించేది 14కు ముందు. మోడీ నర్రూప రాక్షసుడు, గోద్రా అల్లర్లు, ఇంకేదో పెద్ద పెద్ద మాటలు మాట. మళ్ళీ 14కు వచ్చేసరికి మోడీ దగ్గర పోయినాం, కాళ్ళు పట్టుకున్నాం, పొత్తు పెట్టుకున్నాం, గెలిచినాం. 5 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసి 4.5 సంవత్సరంలో మోదీ ఇది రాష్ట్రానికి అన్యాయం చేసినాం, హోదా ఇవ్వలేదు, అందుకే మేము ప్రభుత్వం నుంచి బయటకు వచ్చినాం, రిజైన్ చేసినాం, ఇసిరేసినాం పదవులని డైలాగులు కొట్టిండు. అక్కడ ప్రజలు అర్థం చేసుకున్నారు. ఈ మాయ, ఈ నాటకం అంతా అర్థం చేసుకొని ఓడించారు, చిత్తుగా ఓడించారు. దాని తర్వాత మౌనంగా ఉన్నాం. ఎక్కడ మళ్ళీ ప్రత్యేక హోదా గురించి కానీ ఏది మాట్లాడలేదు. ఇంతవరకు మాట్లాడిన దాఖలాలు. మళ్ళీ ఇప్పుడు గుట్టు చప్పుడు కాకుండా మళ్ళీ బీజేపీతో రాయబారం నడుపుతా ఉండి ఇప్పుడు 1 ఇయర్ నుంచి నడుస్తుంది. బీజేపీతో రాయబారం నడుస్తుంది, వాళ్ళు పట్టించుకోవట్లే. మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే ఆయుధాన్ని పెట్టి ఆయన ద్వారాగా నడిపించడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు బీజేపీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు 3 పార్టీలు పొత్తులో పోతే కొద్దిగా ప్రజలు ఏమైనా ఊపు వస్తే, ప్రజల్లో టాక్ వస్తే ఏదో ఒక రకంగా సీట్లో ఎక్కాలా. సీట్లో ఎక్కాక మళ్ళీ పవన్ కళ్యాణ్ దన్నాలి, బీజేపీని దన్నాలి పక్కకి. ఇది మీ లక్ష్యం తప్ప ప్రజల ఎజెండా ఏముంది? బీజేపీతోని, పవన్ కళ్యాణ్తోని మీరు పొత్తులకి ఆవుర్లాడుతున్నారు. దీంట్లో ప్రజల ఉపయోగం కానీ, ప్రజలకు సంబంధించిన ఎజెండా ఏముంది?
ఎట్లాంటి ప్రజల ఎజెండా లేదు, మీ సొంత ఎజెండా, మీరు అధికారంలోకి రావాలి, ఏకైక ఎజెండా. దానికోసం ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకుంటారు, గతంలో ఎంత కఠోరంగా విమర్శించిన పార్టీతోనైనా మీరు పొత్తు పెట్టు, వాళ్ళు ఇట్లా కాలుతో తన్నినా మళ్ళీ పోయే పరిస్థితి అనమాట. ఇది నిన్న 2 సార్లు సమావేశం పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారితో 2 సార్లు సమావేశం కావడానికి ఇదే కారణం. మొదటిసారి వచ్చిండు బీజేపీతో పొత్తు సంబంధించి డిస్కస్ చేశారట, మళ్ళీ బయటకు పోయి బీజేపీ పెద్దలతో పవన్ కళ్యాణ్ డిస్కస్ చేసి మళ్ళీ వచ్చి అది మాట్లాడటానికి వచ్చారనేది వార్తలు వస్తున్నాయి, బయట ప్రచారం జరిగింది. నేను అంటే బీజేపీతో పొత్తుకి ప్రయత్నం చేస్తానంటే మీరు ఎంత పదవి ఆకాంక్ష ఉంది, పదవి పైన ఎంత తపన ఉందనేది అర్థమవుతుంది. ఎందుకంటే పదవి ఉంటుంది పది, కానీ విలువలు ఉండాలి కదా. మీరు ఇదే బీజేపీని 2019లో తీవ్రంగా విమర్శించారు, మోదీని అమిత్ షాని చెప్పులేయించారు తిరుపతిలో అమిత్ షా పైన. మళ్ళీ అదే బీజేపీతోని ఏమి న్యాయం చేసిందని, ఈ 5 ఏళ్లలో ఏ న్యాయం జరిగింది, ఎక్కడ హోదా వచ్చింది, ఎక్కడ ప్యాకేజీ వచ్చింది, ఎందుకు పొత్తుకుపోతున్నారు అనేది ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీ పైన ఉంది. ఇది ఏపీలో రాజకీయాలకు సంబంధించి. ఇంకోటి దిశ పేపర్ చూద్దాం. రాయబారి పవన్ బీజేపీని కలుపుకునేందుకు టీడీపీ సిద్ధం. ఇదే ఇప్పుడు మనం అనుకుంది. రాయబారి పవన్ అట బీజేపీని కలుపుకునేందుకు టీడీపీ సిద్ధం, బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్లేందుకు టీడీపీకి సుముఖంగా ఉన్నట్టు స్పష్టమైంది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పవన్ కళ్యాణ్ భేటీలో ఈ అంశంపై ఇరు పార్టీలు ఓ నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. బీజేపీతో పొత్తు కావాలనుకున్న వాళ్లే తమ పార్టీ పెద్దలను సంప్రదించాలని ఇటీవల ఆ పార్టీ నేత విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించారు. దీనిపై పవన్ కళ్యాణ్ ద్వారా సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తుంది. బీజేపీ పెద్దలు 2 ఎంపీ 7 అసెంబ్లీ సీట్లు అడిగారట. బాబు మాత్రం ఓ ఎంపీ 3 అసెంబ్లీ సీట్లు ఇవ్వడానికి సిద్ధమన్నారు. కాషాయ పార్టీ పెద్దలను ఒప్పించే బాధ్యతను చంద్రబాబు పవన్కు అప్పచెప్పినట్లు ఒకటి. ఇప్పుడు మనం అనుకుంది, పవన్ కళ్యాణ్ ద్వారా రాయబారం నడుపుతున్న బీజేపీతోని వాళ్ళు 7 అసెంబ్లీ సీట్లు 2 ఎంపీ సీట్లు అడుగుతుండట. కానీ 3 అసెంబ్లీ సీట్లు 1 ఎంపీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు టీడీపీ సుముఖంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో పవన్కి బీజేపీకి అడిగిన ఇచ్చి ముందు గెలవటం కోసం జగన్మోహన్ రెడ్డిని దింపాలి, మనం గెలవాలి, సీట్లు ఎక్కాలి ఎట్టి పరిస్థితుల్లో అనే బలమైన ఆకాంక్షతో నుండు ఆ పదవి ఆకాంక్ష అట్లుంది. ఫస్ట్ 3కి చంద్రబాబు సుముఖత, కాషాయ పార్టీ నేతలతో చర్చించిన జనసేన పొత్తుల తర్వాతే మేనిఫెస్టో విడుదలట. 2 ఎంపీ 7 అసెంబ్లీ సీట్లకు కమలనాథులు పట్టు. 2 ఎంపీ 7 అసెంబ్లీ సీట్లు అడుగుతున్నారు. ఈయన 3 అసెంబ్లీ సీట్లు 1 ఎంపీ సీట్ ఇవ్వడానికి టీడీపీ సుముఖంగా ఉన్నట్లు, అవసరమైతే ఇంకో 2 త్యాగం చేయడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. ఎందుకంటే 3 పార్టీలు కలిసినాయి, ఓట్లు చేయలేవు కాబట్టి అధికారంలోకి వస్తుందని ఒక ఎక్స్పోజర్ ప్రజల్లో రావాలని ఒక తపన పడుతుండు ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే చావోరేవో తెలుగుదేశం పార్టీకి 2024 అసెంబ్లీ ఎన్నికలు అనేది చావోరేవో. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకపోతే పార్టీని మర్చిపోవాల్సిన పరిస్థితి ఉంటుంది. తెలుగుదేశం పార్టీ అనేది ఇక పతనం అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి చావోరేవో తప్పనిసరిగా సీట్లో కూర్చోవాలి, అధికారంలోకి రావాలి అనే ఒక లక్ష్యంతో ఈ పొత్తులు తప్ప ప్రజలకు సంబంధించి ఎజెండా కానీ, ప్రజలకు మేలు చేసే ఎజెండా కానీ, మేనిఫెస్టో కానీ ఇంకోటి ఏది లేదు. ఓన్లీ ఎజెండా సీటు, సీఎం సీట్లో కూర్చోవాలి. చంద్రబాబు పవన్ భేటీ ఎస్కాట్ లేకుండా ఒంటరిగా వెళ్లిన జనసేన సీట్ల పంపిణీపైనే ప్రధానంగా చర్చ త్వరలో వెల్లడించే అవకాశం. టీడీపీ జనసేన శ్రేణులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ ఆదివారం జరిగింది. అమరావతిలో చంద్రబాబును కలిసేందుకు పవన్ కళ్యాణ్ ఎస్కాట్ లేకుండా ఒంటరిగా వెళ్లారు. దాదాపు 3 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు. సీట్ల పంపకం, ఉమ్మడి మేనిఫెస్టో, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఇరువురు నేతలు మాట్లాడుకున్నారు. మరో 2-3 రోజుల్లో ఇరు పార్టీల అధినేతలు సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించే అవకాశం ఉంది అన్నట్టు ఒక వార్త. ఇది సేమ్ ఇదే, చంద్రబాబు పవన్ రాయబారిగా పంపి బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని ఒక ప్రయత్నం చేస్తున్నట్టు. ఇంకోటి ఆంధ్రప్రభ చూద్దాం. ఆంధ్రప్రభలో ఈరోజు వచ్చినాయి. గట్టు దాటుతున్న కోర్టులు, ఎన్నికల కోడ్కు ముందే నోట్ల కట్టల నడక, భారీగా నగలు అక్రమ రవాణా, సరిహద్దు చెక్ పోస్టుల వద్ద నిఘా కట్టుదిట్టం, తనిఖీల్లో పట్టుబడుతున్న కోట్ల రూపాయలు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి 100 కోట్ల రూపాయలు కంటైనర్స్లో తరలిస్తున్నారట. దానికి సంబంధించి ఒక వార్తని, గట్టు దాటుతున్న కోర్టులు అని ఒక వార్తను ఆంధ్రప్రభ వేసింది. వాటిని ఎక్కడెక్కడ పోలీసులు కట్టుదిట్టంగా పట్టుకుంటున్నారు. వచ్చే వారం అభ్యర్థుల ప్రకటన, గోదావరి జిల్లాలో ఉమ్మడి బహిరంగ సభ, అప్పుడే అభ్యర్థుల జాబితా, ఉమ్మడి మేనిఫెస్టో వెల్లడి, టీడీపీ జనసేన మధ్య కుదిరిన అవగాహన, చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీలో సానుకూల నిర్ణయాలు. ఒకే రోజు 2 సార్లు సమావేశం, 3 గంటల 40 నిమిషాల పాటు చర్చలు. జనసేనకు 28 లేదా 30 స్థానాలు, 2 ఎంపీ స్థానాలు. 1-2 రోజుల్లో ఉమ్మడి ప్రచారం. హెలికాప్టర్లో ఉండవెళ్ళి వచ్చిన చంద్రబాబు, కారు నడుపుకుంటూ వచ్చిన పవన్.
ఇది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి సంబంధించి సీట్ల సర్దుబాటుపై ఉమ్మడి మేనిఫెస్టోపై నిన్న జరిగిన మీటింగ్ సంబంధించి ఒక వార్త. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. ఇది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పత్రికల వార్తల విశ్లేషణ. రేపు తాజా వార్తలతో మనం మళ్ళీ కలుసుకుందాం.